అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 21 ఏళ్లకే యువత చట్టసభలకు ప్రాతినిధ్యం వహించేలా తీర్మానం చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీలను రాజీనామా చేయించి ఆ స్థానంలో జంజీలకు అవకాశం కల్పించాలని సవాల్ విసిరారు. ఆపై వారికి సీఎం రేవంత్ దగ్గర ఉన్న మున్సిపల్, హోంశాఖ, మున్సిపల్ శాఖలకు మంత్రులుగా నియమించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రం ఇప్పటి నుంచి అమలు చేయండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఓ ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయమని చెప్పు, చేయించి విద్యాశాఖ మంత్రి హైదరాబాద్ అది చేయొచ్చు, ఇంకొకరికి హోంశాఖ మంత్రి చేయొచ్చు, ఇంకొకరితో రాజీనామా చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేయొచ్చు. మళ్ళీ ఇట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పాలసీ ఉంటుంది, అంటే 60 ఏళ్ళ ముసలి కూడా యూత్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇక్కడనే జంజీలతో ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేయాలి. కాబట్టి కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచిది కాదని నేను సలహా ఇస్తున్నాను. కేంద్రంతో ఘర్షణ పడ్డాడు, అతి తెలివి అయిపోయింది అనేది. అయిపోయి ఏమైంది? 8 లక్షల కోట్లు అప్పు చేసింది వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? వాళ్ళు 8 లక్షల కోట్లు కేంద్రంతో ఘర్షణ పడితే 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి ఈ పద్ధతి మంచిది కాదు అని చెప్పి మేము చెప్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంటే జంజీలకు మంత్రి పదవులు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను.